వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ మాతృదేవోభవ. అమ్మ అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఈహాలోకానికి వచ్చిన సావిత్రి చటుక్కున కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగింది. గుమ్మంలో కూతురు కవిత 20 ఏళ్ల ప్రాయంలో యవ్వనం తెచ్చిన మెరుపులతో నిగారింపుగా నూతన వధువు అలంకరణలో నిండుగా కనుల పండగగా ఉంది. కూతుర్ని కనులారా చూసుకొని మురిసిపోయింది ఆమె. అంతలోనే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అమ్మా అంటూ ఒక్క ఉరుకున వచ్చి తల్లి కౌగిట్లో వాలిపోయింది కవిత. తల్లి కూతుర్ల ప్రేమాభిమానాల పరిస్వంగనలో వారి భుజాలు తడిసి ముద్దవుతుంటే అప్రయత్నంగా గతం తాలూకు చిత్రాలు సావిత్రి మనోఫలకం పైన కదలాడాయి. 8వ తరగతి వరకు చదువుకున్న సావిత్రి కట్నం ఇచ్చుకోలేని కారణంగా రెండో పెళ్లివాడికి భార్య అయింది. భర్త శివాజీకి 32 ఏళ్ళు ఉంటాయి. ఆమె కంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దవాడు. ఆటో రిక్షా నడుపుతుంటాడు. రెండవ కాన్పులో మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసమని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 2 ఆడపిల్లలే. సావిత్రి పెళ్లి నాటికి పెద్ద పిల్ల సరితకు 4 ఏళ్ళైతే చిన్నపిల్ల కవిత 6 నెలలది. సవితి తల్లి అంటే సామాన్యంగా ఉండే భయాలకు భిన్నంగా సావిత్రి పిల్లలిద్దరినీ కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమాభిమానాలతో సాకుతుండేది. ఒక రోజున కవితను అరుగుపైన కూర్చోబెట్టి పని చేసుకుంటోంది సావిత్రి. అది ఎత్తరుగుల ఇల్లు. చంటిది ఆడుకుంటూ మెట్ల మీదుగా దొర్లుకుంటూ కింద పడిపోయింది. అది చూసి సావిత్రి పరిగెత్తుకు వచ్చింది. పిల్ల ఏడవడం లేదు, అచేతనంగా పడి ఉంది. ఊపిరి కూడా ఆడుతున్నట్లు లేదు. చటుక్కున చంటిదాన్ని పైకి లేవదీసి కూర్చోబెట్టింది సావిత్రి. వెన్నుపైన గట్టిగా తట్టింది. దాంతో పిల్ల కాస్త ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది. ఆ క్షణంలో అలా తోసి చేసిందే తప్ప ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియదు ఆమెకు. ముఖం పైన నీళ్లు చిలకరించినా పిల్ల కళ్ళు తెరవలేదు. ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని పిల్లను చేతుల్లో ఎత్తుకుని పూనకం వచ్చిందానిలా బయటకు పరిగెత్తుతుంది సావిత్రి. సరాసరి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. అటెండర్ అడ్డు పెట్టుకున్నా వినిపించకుండా ఛాంబర్లోకి చొరబడింది. డాక్టరమ్మ, నా బిడ్డ మెట్ల మీద నుంచి పడిపోయింది. ఉలుకు పలుకు లేదు, రక్షించమ్మా అంది కంగారుగా. పేషెంట్ను పరీక్షిస్తున్న లేడీ డాక్టర్ సాదాసీదా దుస్తుల్లో ఉన్న సావిత్రి వంక తీక్షణంగా చూసింది. ఏయ్, ఎవరు నువ్వు? బయటికి వెళ్ళు అంటూ కసరింది. జరిగింది చెప్పి తన బిడ్డను వెంటనే చూడమని అర్థించింది సావిత్రి. నేను ఇప్పుడు ఓ ముఖ్యమైన కేసు చూస్తున్నాను. మరో డాక్టర్ ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళు అంది. ఆలస్యమైతే నా బిడ్డ నాకు దక్కదు. నువ్వే పుణ్యం కట్టుకో తల్లి ప్రాధేయపడింది సావిత్రి. ఇది మెడికో లీగల్ కేస్. పోలీసులకు రిపోర్టు చెయ్యందే పేషెంట్ను చూడడం కుదరదు అంది డాక్టర్ చిరాకుగా. పోలీసులు రిపోర్ట్లు అంటూ జాప్యం చేస్తే నా బిడ్డ దక్కదు. ఏదో తెలియని ఆవేశం పెనవేసుకుంది సావిత్రిని. చటుక్కున డాక్టర్ యొక్క కోటు కాలర్ని పట్టుకుంది. నువ్వు నా బిడ్డకు వైద్యం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ కారణంగా నా బిడ్డ చనిపోతే నీ ప్రాణం తీయకుండా ఉండను అంటూ అరిచింది. అంతటి సాహసం, తెగింపు ఎలా వచ్చాయో ఆమెకే తెలియదు. ఎదురు చూడని ఆ చర్యకు డాక్టర్ తెల్లబోయింది. సావిత్రి వెనకే లోపలికి వచ్చిన అటెండర్ ఆమెను బయటకు లాక్కుపోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. మీరు సూటిగా మాట్లాడండి, చెప్పండి. నేను పేదరాలననే కదా అలా అంటున్నారు అడిగింది సావిత్రి. మీరు బాధ్యతాయుతమైన ఓ డాక్టర్ అని మర్చిపోవద్దు. చిత్రంగా సావిత్రి పలుకులు డాక్టర్ మీద పనిచేశాయి. పాపను బెడ్ మీద పడుకోబెట్టమని చెప్పి పరీక్షించింది. అది హోప్లెస్ కేస్ అని అనిపించడంతో నేను సూటిగానే మాట్లాడుతున్నాను,
పిల్ల బతకాలంటే వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళు, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పింది. పాపను కాపాడటం ఆమె వల్ల కాదని గ్రహించిన సావిత్రి మరీ జాప్యం చెయ్యలేదు. పిల్లను తీసుకొని బయటకు పరిగెత్తింది. రోడ్డుపైన వెళ్తున్న ఖాళీ ఆటోను ఆపి పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పింది. సెల్ ఫోన్లో భర్తకు విషయం వివరించింది. పెద్దాసుపత్రి వద్ద ఆటో ఆగగానే బిడ్డతో లోపలికి పరిగెత్తింది సావిత్రి. ఏడుస్తూ ఆమె చెబుతున్న దాన్ని ఆలకించిన డ్యూటీ డాక్టర్ పాప నాడి వగైరాలు పరీక్షించాడు. పెదవి విరుస్తూ లాభం లేదు, ఇంటికి తీసుకుపో అన్నాడు. సావిత్రి గుండెలు అవిసిపోయాయి. అదే సమయంలో పిల్లకు ఊపిరి ఆడడం మానేసింది. సావిత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. దుఃఖం ముంచుకు రావడంతో బల్ల మీద నిస్సత్తుగా సతికిలబడింది. అంతలో అంతర్వాణి చెప్పినట్లు హఠాత్తుగా ఏదో ఆలోచన మెలిగింది ఆమెలో. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టింది. పసిదాని మెడను వెనక్కి వంచి దాని నోట్లో నోరు పెట్టి గాలి ఊదనారంభించింది. కొద్ది క్షణాలకు పాప భారంగా ఊపిరి పీల్చనారంభించింది. సావిత్రి ఆనందంతో పురివిప్పుకుంది. తన బిడ్డ బతుకుతుందన్న ఆశ చిగురించింది ఆమెలో. అంతలో శివాజీ అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. భర్తను చూడగానే ఏడ్చేసింది సావిత్రి. ఈ డాక్టర్ల మాట మీద నమ్మకం లేదు. నేను దీని తల్లిని, నా బిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోదు అంది ఉట్టిపడే ఆత్మవిశ్వాసంతో. ఎంత ఖర్చైనా సరే, ఇక పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దాం, నా తల్లిని బతికించుకుందాం. ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళారు దంపతులు. డాక్టర్స్ సావిత్రి చెబుతున్నది వింటూనే చంటిదాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. వాళ్ళు చెప్పిన సంగతులు సావిత్రిని, ఆమె భర్తను విభ్రాంతికి గురి చేశాయి. పాప కోమాలో ఉంది. పడిపోవడం వల్ల పుర్రె ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ మూలంగా తల వాచిపోయింది. బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఆపరేషన్ చేస్తే నా బిడ్డ బతకదా డాక్టర్ అని అడిగింది సావిత్రి. మేజర్ సర్జరీని తట్టుకునే శక్తి ఆ పసిదానికి ఉండదమ్మా. మందులతో మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత మీ అదృష్టం అన్నారు డాక్టర్స్. పాపను వెంటిలేటర్లో పెట్టి డిప్స్ ద్వారా మందులు ఇవ్వడం ప్రారంభించారు. 2 రోజులైంది. పిల్ల పరిస్థితుల్లో మార్పు లేదు. సావిత్రి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రిలోనే ఉండిపోయింది. నిద్రాహారాలు మర్చిపోయింది. ఆమె కోరిక ఆర్తి ఒక్కటే, తన బిడ్డ బతకాలి, తప్పక బతుకుతుంది. తన ప్రేమే చంటిదాన్ని బతికిస్తుంది. ప్రియమైన ఈచ్ఛతో అనుక్షణము ఇష్టదైవానికి ఆమె చేసుకుంటున్న వేడుకలు అదే. ఇంట్లో ఉన్నదంతా పోగు చేసి తెచ్చి హాస్పిటల్ ఛార్జెస్ కట్టాడు శివాజీ. పాప కోలుకునేసరికి చాలా సొమ్ము అవుతుందని తెలుసు. తనకు అద్దెకిచ్చిన ఆటో యజమానిని సాయం కోరాడు. అలాగే బంధుమిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చంటిదాన్ని చూడ్డానికి వచ్చిన వారంతా పాప బతకదని నిర్ధారించేశారు. పిల్ల తలవాపు తగ్గలేదు. డాక్టర్స్ ఆ కేసు విషయమై తర్జనా భర్జనాలు పడుతూనే ఉన్నారు. సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు. తన బిడ్డ తప్పక బతుకుతుందన్న ఆశ ఆమెను వీడడం లేదు. అందరిలాగే శివాజీకి లోపల ఆశ సన్నగిల్లుతున్నా భార్య మనోధైర్యం చూస్తే ఊరట కలుగుతుంది. 5వ రోజున డాక్టర్స్ సావిత్రిని, శివాజీని పిలిచి పాప కోమాలోంచి బయటపడే సూచనలు లేవని, ఆ పసిదాని లేత నరాలు డిప్స్ నీడిల్స్ని ఎక్కువ కాలం తట్టుకోలేవని, బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కాకుంటే డిప్స్ తీసేయడం వల్ల డీహైడ్రేషన్ సంభవించి పిల్ల చనిపోవడం తథ్యమని స్పష్టం చేశారు. సావిత్రి నిశ్చేష్టురాలైంది. అంతలోనే తేరుకొని, అంటే చంటిదానికి లిక్విడ్స్ అవసరమన్నమాట అంటూ బయటకు పరిగెత్తింది. కొంతసేపటికి పాల సీసాతో తిరిగి వచ్చింది. డాక్టర్స్ అవాక్కై చూస్తుంటే పాలపీకను చంటిదాని పెదవుల మధ్య జోనింపింది. కొన్ని సెకండ్ల అనంతరం చిత్రంగా పాపలో సన్నటి కంపన కలిగింది. చిట్టి పెదాలు మెల్లగా కదలాయి. ఓ క్షణం తరువాత అవి పాలపీకను చిన్నగా చప్పరించనారంభించాయి.
కోమాలో ఉన్న పాప బాటిల్తో పాలు త్రాగుతుంది. ఆ అద్భుతానికి డాక్టర్స్ చిత్తరువులే అయ్యారు. నేను పాప తల్లిని సార్, నా బిడ్డ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు అంది సావిత్రి మెరిసే కన్నులతో. ఆ సంఘటనతో పాపను బతికించడం వైద్యుల వల్ల కాదని, తల్లిగా అది తనకే సాధ్యమని అనిపించింది సావిత్రి మనసుకు. అది తల్లి బిడ్డల బంధం తమది పేగు బంధం కాకపోవచ్చు, కానీ పెంచిన మమకారం, అనుబంధం అంతకంటే గొప్పవి. పాప కోమాలోనే ఉంది. డాక్టర్స్ మెడికేషన్ ఇస్తున్నారు. ఆ స్థితిలోనే ఫీడింగ్ బాటిల్ ద్వారా పాలు త్రాగుతుంది. అంతకంటే అద్భుతం, పాప తలవాపు తగ్గి నార్మల్ సైజుకు వచ్చేసింది. వైద్యులు ఇక చేయగలిగింది ఏమీ లేదన్న విషయం తెల్లమైపోయింది సావిత్రికి. పాపను ఇంటికి తీసుకుపోయి తన ప్రయత్నాలు తాను చేయాలనుకుంది. ఈ స్థితిలో పిల్లని ఆసుపత్రి నుంచి కదిలించడం సాహసమే అవుతుంది. జాగ్రత్త అన్నారంతా. శివాజీకి మాత్రం భార్య జడ్జిమెంట్ పట్ల విశ్వాసం ఉంది. డాక్టర్స్ మందులు రాసిచ్చి సూచనలు ఇచ్చారు. సానుభూతితో హాస్పిటల్ ఛార్జెస్లో కొంత రాయితీ ఇచ్చింది. అప్పు చేసి తెచ్చిన సొమ్ములో బిల్ కట్టేశాడు శివాజీ. చిన్నారి కవితను ఇంటికి తీసుకొచ్చారు. సావిత్రి కవిత గొడవలో పడి సరితను సరిగ్గా చూసుకోవడం వీలు పడలేదు. అందువల్ల సావిత్రి తల్లిని తీసుకొచ్చి పెట్టాడు శివాజీ. ఓ పక్క సరితను, మరో పక్క ఇంటిని చక్కబెట్టుకోసాగింది ఆవిడ. సరిత బిక్కుబిక్కుమంటూ అమ్మమ్మ కొంగు పట్టుకొని వదలడం లేదు. శివాజీ రేయింబవులు ఆటో నడపనారంభించాడు. లేకుంటే అటు అప్పులు తీరవు, ఇటు ఇల్లు గడవదు. మరి సావిత్రికి కవితే లోకమైపోయింది. కొద్ది నెలల్లో దాని రెండో పుట్టినరోజు రాబోతుంది. అప్పటికి అది కోమాలోంచి బయటపడాలి. అందుకు తాను ఏదో ఒకటి చేయాలి. తానే చేయాలి. రేయింబవుళ్ళు పాపనే అంటిపెట్టుకొని ఉండేది. టైం ప్రకారం పాలు పట్టించేది. పడుకొని ఉండడం వల్ల వీపంతా పుళ్ళు పడకుండా పిల్లను తరచూ అటూ ఇటూ ఒత్తిగిల చేసేది. శానిటైజర్తో ఒళ్ళంతా తుడిచేది. నిరంతరము ఆమె మదిలో మెదిలే తలంపు ఒక్కటే, పాపను కోమాలోంచి బయటకు తేవాలి. కోమా అంటే గాఢ నిద్ర. ఆ నిద్రను చెడగొట్టాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించింది. పాపకు అర్థమైనా లేకున్నా దాంతో ఏదో ఒకటి మాట్లాడసాగింది. ఏవేవో ఊసులు చెప్పేది, కథలు చెప్పేది, పాటలు పాడి వినిపించేది. ఓ తల్లి పసిబిడ్డతో ఏమేం చేస్తుందో అవన్నీ చేసేది. ఆ విధంగా పిల్ల శాశ్వత నిద్రలోకి జారుకోకుండా చూడాలన్నది ఆమె ఆలోచన. నిద్రాహారాలు లేక చిక్కి శల్యమైన కూతుర్ని చూసి సావిత్రి తల్లి భయపడేది. కానీ తన ఆరోగ్యం గురించి సావిత్రికి బెంగలేదు. చంటిదాన్ని కోమాలోంచి బయటపడేయడమే ఆమె ఏకైక ధ్యేయం. అప్పుడప్పుడు అపరాధ భావన ఆమె మదిని కలిసివేస్తుండేది. ఆ రోజు తాను పిల్లను అరుగు మీద కూర్చోబెట్టకపోయింటే దానికి ఆ దుస్థితి సంభవించేది కాదు కదా అని. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు, అంతా విధి లీల అంటూ భార్యను మందలించేవాడు శివాజీ. ఓ రోజు రాత్రి పున్నమి వెన్నెల పుడమిని ప్రకాశింపజేస్తుంది. చల్లటి గాలి కూడా వీస్తుంది. మనసు శరీరము అలసిపోయిన సావిత్రికి చాన్నాళ్ళ తర్వాత కాసేపు బయట తిరగాలనిపించింది. తల్లిని పిలిచి పాప దగ్గర కూర్చోబెట్టి బయటకు వెళ్ళింది. కానీ పాపను విడిచి ఎక్కువసేపు ఉండలేకపోయింది. కూతురు తిరిగి రాగానే, నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే చంటిది 2-3 సార్లు అమ్మా అన్నట్లు అనిపించిందే నాకు అంటూ తల్లి ఎగ్జైటెడ్గా చెబుతుంటే అవాక్కై చూసింది సావిత్రి. అవునమ్మా, 24 గంటలు దీన్నే అంటిపెట్టుకుని ఉంటావు కదా. నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు దగ్గర లేవన్న సంగతి గుర్తించి పిలిచి ఉంటుంది అందావిడ మళ్ళీ. ఒక్క ఉలుకుతో పాప దగ్గరికి వెళ్ళి నోటి దగ్గర చెవి పెట్టింది సావిత్రి. అమ్మా అమ్మా అంటున్న చిట్టి స్వరం మెల్లగా వినవచ్చింది. అంతే, ఆనందం పట్టలేక బోరున ఏడ్చేసింది సావిత్రి. పాప మనసును గుర్తుపడుతోంది, మాట్లాడుతోంది. దానికిక ప్రాణభయం లేదు అన్న తలంపు ఏనుగంత బలాన్నిచ్చింది. పాపతో ఇంటరాక్షన్ని మరింత ముమ్మరం చేసింది. 2-3 రోజుల్లో
తల్లి పలుకులు తనకు అర్థమవుతున్నాయన్నట్లు కనులు తెరవకపోయినా పెదవులు కదిపేది పాప. మరో 5 రోజులకు కనురెప్పలు మెల్లగా కదలనారంభించాయి. చివరికి ఓ రోజున కనులు తెరిచింది. కోమాలోంచి బయటపడింది. అందరి గుండెల్లోనూ పాలు పోస్తూ ఆ తర్వాత మెల్లగా లేచి కూర్చోవడం, నిల్చోవడం, తప్పటడుగులు వేయడం ఆరంభించింది. కవిత 2వ పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు. పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు దంపతులు. డాక్టర్స్ పాపను చూసి అవాక్కయ్యారు. ఆ పిల్ల రికవరీకి సావిత్రి అవలంబించిన పద్ధతులను గూర్చి శివాజీ వివరిస్తుంటే అప్రతిభులయ్యారు. ఖచ్చితంగా చనిపోద్దనుకున్న పాప మందుల సహాయం లేకుండా అలా డ్రమటిక్గా కోమాలోంచి బయటపడటం వైద్య చరిత్రలోనే కనీ విని ఎరుగని మహా అద్భుతంగా అభివర్ణించారు. కవిత కోమాలోంచి బయటపడ్డా ప్రమాదానికి ముందు నేర్చుకున్న విషయాలన్నీ మర్చిపోవడమే కాక నడకలో కూడా స్వల్ప తేడా గమనించినట్లు చెప్పింది సావిత్రి. తలకు తగిలిన గాయం వల్ల కావచ్చునని, క్రమేపీ నార్మల్సీకి రావచ్చునని అభిప్రాయపడ్డారు డాక్టర్స్. కవిత నడకలో తేడాయే కాక ముఖ్యంగా నడుస్తున్నప్పుడు మాట తడబడడం కూడా గమనించింది సావిత్రి. చెయ్యి పట్టుకొని నడిపించిన మెట్లు ఎక్కలేకపోయేది. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేది. చూపు బాగానే ఉన్నా ఒక్కోసారి కనులు మస్కబారి కనిపించేవి కాదు. అన్నిటికి మించి తుమ్మినప్పుడు విపరీతమైన బాధతో తల పట్టుకుని ఏడ్చేసేది. పిల్లను మళ్ళీ హాస్పిటల్కు తీసుకువెళ్ళింది సావిత్రి. డాక్టర్స్ పరీక్షించి ఆరంభంలో స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వడం అందుకు కారణం కావచ్చని, వయసుతో పాటు నయమైపోతాయని అన్నారు. బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి తుమ్మినప్పుడు మెదడులోని ఓ భాగం తీవ్ర ఒత్తిడికి గురై విపరీతంగా నొప్పిని కలిగిస్తుందని గుర్తించారు. సర్జరీతో దాన్ని సరిచేశారు. కవితకు 5వ ఏడు రాగానే బల్లో వేసింది సావిత్రి. ఆమె తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలతో పిల్ల పెరుగుదల నార్మల్గానే ఉన్నా కాంప్లికేషన్స్ అలానే ఉన్నాయి. ఫిట్స్ రావడం మానినా చూపులోని లోపం, అక్షరాలను గుర్తుపట్టడంలోని అసఖ్యత కొనసాగాయి. ఒకసారి కవిత సమస్యను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్, పిల్లలో డిస్లెక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయి, ఎందుకైనా మంచిది ఒకసారి పరీక్ష చేయించండి అంది సావిత్రితో. సంబంధిత మెడికల్ సెంటర్కి కవితను తీసుకువెళ్ళింది సావిత్రి. అక్కడ పరీక్షలు జరిపి ఆ పిల్ల డిస్లెక్సియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశారు. అలాంటి పిల్లల కోసమే నడిపే ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. కవితను ఆ స్కూల్లో చేర్పించింది సావిత్రి. కానీ కొద్ది రోజులు అయ్యేటప్పటికీ సమస్య జటిలమైనట్లు అనిపించింది. పిల్ల క్లాసుల్లో సరిగ్గా ఉండలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. హైపర్ యాక్టివ్ కావడమే కాక బడంటే భయపడుతోంది. పుస్తకాలంటే అలర్జీని పెంచుకుంది. మానసిక వికలాంగులైన పిల్లల కోసం నడిపే బడి అది. తన కూతురు మానసిక వికలాంగిని కాదు, అందుకే ఆ వాతావరణంలో ఇమడలేకపోతుంది అనుకుంది సావిత్రి. అడపాదడపా తల ఎత్తే చూపు సమస్య, అక్షరాల గుర్తింపు సమస్య తప్పితే కవిత నార్మల్ చైల్డ్. తైలమర్దనాలు, ఎక్సర్సైజులతో నడక సమస్య చాలా మటుకు నయమైంది. కవితను బడి మానిపించేసింది సావిత్రి. ఇంటి దగ్గరే ఆటపాటలతో, కథలతో, బొమ్మల పుస్తకాలతో మెల్లగా చదువు చెప్పసాగింది. ఉదయం నీరెండలో తిప్పేది, సాయంత్రం పార్కులో తిప్పి తీసుకువచ్చేది. మొక్కలు, పక్షులు, జంతువులను చూపించి వాటి గురించి వివరించేది. ప్రకృతి గురించి చెప్పేది. ఈ విధంగా 12 ఏళ్ల వయసు వచ్చేసరికి కవిత చక్కగా బొమ్మలు గీయటం, వాటికి రంగులు వేయటం నేర్చుకుంది. వంట చేయడమే కాక అల్లికలు, కుట్టు పనులు నేర్చుకుంది. చూపు సమస్య చాలా మటుకు నయమైంది. చదవడం, రాయడం మాత్రం అంతంత మాత్రమేగా మిగిలిపోయాయి. మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తే కవిత రికవరీని చూసి డాక్టర్స్ అబ్బురపడ్డారు. 16 ఏళ్లకు బంగారు బొమ్మలా తయారైంది కవిత. తల్లంటే పిచ్చి ప్రేమ. సరితకు డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసేశారు. ఆ పిల్ల పెళ్ళైన 6 నెలలకే శివాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.
భర్త అకాల మరణం సావిత్రికి అశనిపాతమే అయినా కవిత కోసం గుండె రాయి చేసుకుంది. ఇంటి దగ్గరే తనకు చేతనైన చిన్న ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టుకుంది. కవిత వంట పనిలో తల్లికి సహాయం చేసేది. ఏడాది తరువాత కవితను వెతుక్కుంటూ పెళ్లి సంబంధం వచ్చింది. కుర్రాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆస్తిపరుడు. ఎప్పుడో ఎక్కడో కవితను చూశాడట. ఆ పిల్లనే పెళ్ళాడతానంటూ వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు. పసిదనంలో కవితకు జరిగిన ప్రమాదం గురించి, రికవరీ, ఆమె పడిన బాధల గురించి, ప్రమాదం ద్వారా ఆమె సంతరించుకున్న కాంప్లికేషన్స్ గురించి ఏదీ దాచకుండా వివరంగా వారికి చెప్పింది సావిత్రి. వైద్యుల్ని కాదని కోమాలో ఉన్న పిల్లని ఇంటికి తెచ్చుకొని చాలా సాహసమే చేశావమ్మా. ఏమాత్రం అటు ఇటు అయినా సవతి తల్లి మూలాన పాపను నిర్లక్ష్యం చేశావన్న అపరాధను మోయాల్సి వచ్చేది నువ్వు అన్నారు వాళ్ళు అభినందిస్తూ. అలనాటి సావిత్రి యముణ్ణి ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడితే ఈ సావిత్రి విధిని ధిక్కరించి కూతుర్ని బ్రతికించుకుందన్నమాట. కట్నం తీసుకోపోవడమే కాక పెళ్ళి కూడా సొంత ఖర్చుతోనే జరిపించారు వాళ్ళు. అలాంటి మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు కూతురి అదృష్టానికి మురిసిపోయింది సావిత్రి. వివాహతంతు ముగిసింది. అంపకాల పర్వం మొదలయ్యింది. డాక్టర్స్ బ్రతకదని కొట్టిపారేసిన తన చిన్నారి ఇప్పుడు పెళ్లి కూతురిగా కనుల పండగ చేస్తుంటే సావిత్రి గుండె ఆనందం పట్టలేకపోయింది. భర్త ఫోటో ఎదురుగా నిల్చుని సజల నయనాలతో తన ఆనందాన్ని పంచుకుంది. కూతురు వెళ్ళిపోతుందంటే తన శరీరంలోని ముఖ్య భాగం ఏదో దూరమవుతున్నట్లు ఆక్రోశించింది ఆమె మనసు. అమ్మా అంటూ తల్లిని చుట్టుకుపోయింది కవిత. నువ్విక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా అంటుంటే ఇరువురి కళ్ళమ్మట నీళ్లు జలజల రాలాయి. పిచ్చి తల్లి, నన్ను చూడ్డానికి అక్కలాగా నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు కదా అంది సావిత్రి. పెద్ద కూతురు వచ్చి తల్లి కన్నీటిని తుడిచింది. నీకు అమ్మను చూడాలనిపించినప్పుడల్లా వద్దులే గాని బంగారు అన్నాడు కవిత భర్త అనునయంగా. కారు వెళ్తుంటే కన్నీటితో చేయి ఊపింది కవిత. సజల నయనాలతో తాను చేయి ఊపింది సావిత్రి. ఆ కన్నీటి తెరలో దాగుడు మూతలు ఆడుతూ అమ్మా ఇక అంటూ చెయ్యి ఊపే చిన్నారి కవితే కనిపించింది ఆమెకు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.